హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గ్రో విత్ రాజ్. నేను మీ రాజేష్ తుమ్మలపల్లి. ఇవాళ ఈ వీడియోలో మనం డిస్కస్ చేసుకోబోయేది ఏంట్రా అంటే ట్రస్ట్ యువర్ సెల్ఫ్, ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇన్ ఎవ్రీ వన్స్ లైఫ్. ఎందుకు చెప్తున్నాను రా అంటే, నేను యూకే ప్రాసెస్ స్టార్ట్ చేసే ముందు ఒక కంపెనీలో జాబ్ చేసేవాడిని, ఎంఆర్ఎఫ్ కంపెనీలో ప్రొడక్షన్ సూపర్వైజర్గా. అక్కడ 4 months ఆఫ్ ట్రైనింగ్లో నాకు అర్థమైంది ఏంట్రా అంటే, నేను ఇక్కడ సర్వైవ్ అవ్వలేను అండ్ యూకే వెళ్ళాల్సిందే, హైయర్ స్టడీస్ చేయాలి, ఏదో చేయాలి అని చెప్పి మైండ్లో ఎప్పుడు తిరుగుతూనే ఉండేది చిన్నప్పటి నుంచి. సో ఐ థాట్ దిస్ ఈజ్ ద ఫేజ్ అని చెప్పి, అండ్ ఐ టుక్ ఎ డెసిషన్ వెన్ ఐ వాజ్ అట్ వర్క్. సో అదేంట్రా అంటే, నేను జాబ్ మానేసి ఇంటికి వెళ్ళిపోతాను అని చెప్పి ద నెక్స్ట్ మూమెంట్ I went to HR and I went to the branch manager and I handed it over my resignation. And అప్పుడు మా డాడీ కాల్ చేశారు, ఆయన ఎవరైతే హెచ్ఆర్ ఉన్నారో, అండ్ హీ సెడ్ లైక్ యువర్ సన్ వాంట్ టు లీవ్. అండ్ మా డాడీ అన్నారు, ఎందుకురా, ఏంటి, ఏం చేస్తావు వచ్చి, అది ఇది అని చెప్పి ఇన్ఫ్యాక్ట్ తిట్టారు కూడా. అండ్ బట్ నేను ఆ డెసిషన్ తీసేసుకున్నాను, రెసిగ్నేషన్ కూడా హ్యాండ్ ఓవర్ చేసేసాను. అండ్ ఆఫ్టర్ 2-3 days తర్వాత నా లొకేషన్ దగ్గర నుంచి ఇంటికి వెళ్ళడం జరిగింది. ఆ తర్వాత ఇంట్లో ఒక పెద్ద ఇన్సిడెంట్ జరిగింది. ఇప్పుడు నువ్వు యూకే వెళ్తాను అంటున్నావు, యూకే వెళ్ళాలి అంటే ఫస్ట్ మన దగ్గర డబ్బులు ఉండాలి. నా దగ్గర అయితే డబ్బులు లేవు అని అన్నారు. బట్ నేను అన్నాను, ఎక్కడన్నా లోన్ తీసుకోండి, లేదంటే ఎక్కడన్నా కొంచెం డబ్బులు తీసుకోండి, తర్వాత నేను క్లియర్ చేస్తాను, నన్ను నమ్మండి అని చెప్పి అడిగాను మా ఇంట్లో. సో దానికి అందరూ యాక్సెప్ట్ చేశారు. బట్ కొన్ని సిచ్యువేషన్స్ వర్కౌట్ అవ్వక ఆ ఇంటికి నేను వెళ్ళలేకపోయాను. సో అందరి పేరెంట్స్ లాగే మా పేరెంట్స్ కూడా నన్ను తిట్టారు, ఎందుకురా ఇంటికి వచ్చేసావు, అక్కడే ఉంటే పోయేది కదా, అండ్ బయట సొసైటీలో అంతా నువ్వు యూకే వెళ్ళలేవు, వెళ్ళినా ఏం చేయలేవు, అసలు యూకే ఎందుకురా, అసలు యూకే ఎవడు వెళ్తాడు, యూకే ఒక వేస్ట్ ప్లేస్ అని చెప్పి అందరూ అన్నారు. బట్ ఐ డిడ్ంట్ గివ్ అప్, బికాస్ నా గట్ ఫీలింగ్ ఏంట్రా అంటే, నేను అక్కడికి వెళ్తే నా లైఫే మారిపోద్ది, మా ఇంట్లో వాళ్ళ లైఫ్ కూడా మారిపోద్ది అని చెప్పి నన్ను నేను నమ్ముకున్నాను. సో అదే ప్రాసెస్లో నేను దానికే స్టిక్ అయి ఉన్నాను. అండ్ తర్వాత ఒక కన్సల్టెన్సీలో జాయిన్ అయ్యాను. ఒక ఇంటర్వ్యూ జరిగింది, కాలేజ్ ఇంటర్వ్యూ, అంతా సక్సెస్ అయింది. అండ్ మనం కాలేజ్కి మనీ చూపించాలి కదా, లైక్ వీసాకి, దాని దగ్గర చాలా ఇష్యూ అయింది. ఐ నెవర్ క్వశ్చన్ మై సెల్ఫ్, ఇది ఎందుకు నాకే జరుగుతుంది అంటే. ఆ ఫేస్లో నాకు జస్ట్ ఒక 15-16 days టైం ఉంది, 29 days ఫండ్స్ చూపించాలి అకౌంట్లో. ఎవ్రీ వన్ సైడ్ లైక్ యూ కాంట్ గో దేర్, యూ నీడ్ 29 days or 30 days టు షో యువర్ ఫండ్స్ అని చెప్పి అందరూ అన్నారు. బట్ నేనేం డిసైడ్ అయ్యాను రా అంటే, ఆప్షన్స్ ఎతకడం స్టార్ట్ చేశాను. ఫైనల్లీ ఒక ఆప్షన్ దొరికింది హైదరాబాద్లో, ఒక మనిషి ఉన్నాడు చేస్తాడు అని చెప్పి. అక్కడికి వెళ్ళాను, కొన్ని ఎక్స్ట్రా డబ్బులే పెట్టాను. బట్ నా ఫ్రెండ్స్ కూడా సేమ్ ప్రాసెస్ చేశారు, బట్ వాళ్ళకి వీసా అప్రూవ్ అవ్వలేదు. బట్ నాకు వీసా అప్రూవ్ అయింది. అప్పుడు అనిపించింది, ఎక్కడో ఒక చిన్న ఇంచ్ లక్ నాకుంది. అది ఎందుకురా అంటే, నన్ను నేను నమ్ముకున్నాను, నేను ఎప్పుడు గివప్ ఇవ్వలేదు. నా గోల్ ఒకటే, యూకే వెళ్ళాలి అండ్ నా ఫైనాన్షియల్ సిచ్యువేషన్, నా ఫ్యామిలీ ఫైనాన్షియల్ సిచ్యువేషన్ని మార్చాలి అనుకున్నాను. సో ఇప్పుడైతే కొంచెం కాకపోతే కొంచెమైనా మారింది అని చెప్పి నేను అనుకుంటున్నాను. ఎందుకురా అంటే, వచ్చిన తర్వాత కూడా చాలా స్ట్రగుల్స్ అయినాయి, బట్ ఐ నెవర్ గివ్ అప్. అండ్ ఇప్పుడు అదే మనుషులు ఎవరైతే నువ్వు వెళ్ళొద్దురా అన్నారో, సో ఇప్పుడు అందరూ అప్రిషియేట్ చేయడం స్టార్ట్ చేశారు. నువ్వు బాగా చేస్తున్నావు, ఇలానే చెయ్యి అని చెప్పి అందరూ ఇప్పుడు సపోర్ట్ చేస్తున్నారు. బట్ ఆ రోజు సపోర్ట్ చేసింది ఎవరూ లేదు, ఒకడు సపోర్ట్ చేశాడు, నా లోపల ఒకడు ఉన్నాడు, వాడే నాకు సపోర్ట్ చేశాడు. అండ్ వాడినే నమ్ముకున్నాను. ఇప్పుడు నేను ఒక మంచి స్టేజ్లో ఉన్నానని చెప్పి నేను అనుకుంటున్నాను. సో మీరు కూడా ఏమర్థం చేసుకోగలరా అంటే, ఎవరు నమ్మినా నమ్మకపోయినా సరే నీలో ఒకడు ఉంటాడు, వాడిని ఎప్పటికీ నమ్మకుండా ఉండకు. నమ్మకుండా ఉన్నావు అంటే అక్కడితో ఇంకా అయిపోయినట్టే. ఇంకా నువ్వు ఎప్పుడూ
వాడిని నమ్ముతా అన్నా వాడిని నమ్మనివాడు. ఒకటి మాత్రం గుర్తుపెట్టుకో, నీ లోపల ఉన్న ఆ మనిషి మాట విను. వాడేం చెప్తే అది. నువ్వు చేయగలవురా అంటే చేయగలవు, నువ్వు చేయలేవురా అంటే అక్కడితోనే ఆపే. ఎందుకంటే నీ లోపల ఉన్నోడికి బాగా తెలుసు. ఎందుకంటే వాడు నిన్ను చిన్నప్పటి నుంచి కాదు, నువ్వు లైఫ్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి వాడు నీతో పాటే ఉన్నాడు. వాడికి తెలుసు నువ్వేం చేస్తావు, ఏం చేయలేవు అని చెప్పి వాడికి బాగా తెలుసు. సో ట్రస్ట్ యువర్ సెల్ఫ్ ఫస్ట్ అండ్ దెన్ స్టార్ట్ సంథింగ్. You gonna be successful one fucking day. That's what I want to share. Thanks for watching and keep supporting me. See you in the next video. Until then, bye bye.